ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏమంటే భారతదేశంలో అత్యంత విశిష్టమైనటువంటి కుంభమేళ కార్యక్రమాన్ని, ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎక్కడా ఒక అసౌకర్యం లేకుండా దాదాపు 90% భారతదేశంలో ఉండేటువంటి హిందూ భక్తులందరూ కూడా, దేశ విదేశాల్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా వచ్చి ఈ యొక్క మహాకుంభమేళలో పుణ్యస్థానాలు ఆచరించే విధంగా తగిన ప్రణాళికను సిద్దం చేసి తగినటువంటి వనరులను ఏర్పాటు చేసినటువంటి మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఆదిత్య యోగినాథ్ గారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క కుంభమేళను ప్రతి ఒక్క సనాతన ధర్మంలో నివసించేటువంటి ప్రతి ఒక్క హిందూ భక్తులందరూ కూడా పుణ్యస్థానం ఆచరించి ఈరోజు 90% మంది ఈ యొక్క మహాకుంభమేళలో స్నానం చేయడం నిజంగా ఇది చాలా ఆనందభరితమైనటువంటి పర్వదినంగా భావిస్తూ ఈ నెల 26వ తేదీతో ఈ యొక్క మహాకుంభమేళ కూడా పూర్తవుతుంది. కాబట్టి ఈ కుంభమేళ పుణ్యస్నానం చేసిన అక్కడికి వెళ్లి ఆ స్నానం చేసేటువంటి ఫలం అందరికీ కూడా కలగాలని, ఆ పరమేశ్వరుని శివకేశ్వర అనుగ్రహం కలగాలని ప్రార్థన చేసుకుని, అలాగే మన కడప నగరంలోని ఆధ్యాత్మికమైనటువంటి యొక్క కడప నగరంలో అయోధ్య ఐక్యవేదిక వారి ఆధ్వర్యంలో, అలాగే ఛత్రపతి శివాజీ గారి ఐక్యవేదిక వారి ఆధ్వర్యంలో శ్రీరామ శోభాయాత్ర, ఛత్రపతి శోభాయాత్ర అత్యంత ఆధ్యాత్మికంగా విజయవంతం చేసినటువంటి కడప నగరంలో నివసించిన ప్రతి ఒక్కరికి భక్తులు, హిందూ భక్తులకు ధన్యవాదం తెలుపుకుంటూ, రాజకీయాల అతీతంగా ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేసిన అందరికీ కూడా మేము ధన్యవాదం తెలుపుకుంటూ, ముఖ్యంగా నిన్నటి రోజు మన ఉభయ రాష్ట్రాల పెద్దనైనటువంటి శ్రీ రంగరాజన్ గారి యొక్క అర్చక పెద్దలు శ్రీ రంగరాజన్ గారి మీద దాడి యావత్ మంది హిందూ సనాతన భక్తులందరూ చాలా బాధకు కలిచివేసింది. కానీ వెంటనే ఈ యొక్క సమస్యను ఇరు రాష్ట్రాల ప్రభుత్వ పెద్దలు వెంటనే దీన్ని కనుగొని వెంటనే ఆ యొక్క దాడి చేసినటువంటి వ్యక్తులను తగిన విధంగా శిక్షించే విధంగా వారు తగినటువంటి ప్రణాళిక సిద్దం చేసి ఈ కార్యక్రమాన్ని వెంటనే ముందుకు తీసుకువెళ్లి వారికి పూర్తిగా మేము ఉన్నాము అనేటి ఒక మంచి సందేశాన్ని ఇచ్చేటువంటి ఇరు రాష్ట్ర పెద్దలకు, ప్రభుత్వ ముఖ్యమంత్రులకు, అలాగే అధికారులకు, ఇరు రాష్ట్రాల ప్రతిపక్ష నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదం తెలుపుకుంటూ, భవిష్యత్తులో కూడా ఈ యొక్క రంగరాజన్ గారి మీద జరిగినటువంటి దాడి వలన చాలా మంది అర్చక సోదరులు అందరూ కూడా చాలా భయభ్రాంతులు పడుతున్నారు. భవిష్యత్తులో మాకు కూడా ఇటువంటిది ఏదైనా జరుగుతుందనేటువంటి ఒక భయభ్రాంతులతో ఉండటం వలన ఇరు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు దీనికి తగినటువంటి మార్గాన్ని కనుగొని ఒక కమిటీ వేసి అర్చకుల మీద ఎవరు కూడా దూషించినా, దాడి చేసినా నైతికంగా వారిని సభ్య సమాజంలో కించపరిచే విధంగా అర్చకులను మాట్లాడితే వారికి తగినటువంటి శిక్షను విధించే విధంగా ఇరు రాష్ట్ర పెద్దలు వెంటనే దీని మీద ఒక కార్యాచరణ రూపొందించి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని మేము అర్చక సమైక్య ద్వారా మేము ప్రత్యేకంగా విన్నవించుకుంటూ, ఏ అర్చకుడిని కూడా దూషించినా, ఏ అర్చకుడి మీద దాడి చేసినా వారికి తగినటువంటి భద్రత కల్పించే విధంగా ఇరు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు తగినటువంటి చొరవ చూపి వెంటనే వారికి తగినటువంటి సహకారం అందిస్తారని మేము ఆశాభావం వ్యక్తపరుస్తూ, భవిష్యత్తులో అర్చకులు జరుగుకొస్తే చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు వస్తుందనేటువంటి ఒక హెచ్చరికను మాత్రం ఖచ్చితంగా పంపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రోజు మేము అందరం కూడా ఈ రోజు సమావేశం కావడం, ఈ కడప నగరంలో వివిధ దేవాదాయ ధర్మాదాయ పనిచేసే అర్చకులు, అలాగే ప్రైవేట్ దేవాలయం పనిచేసే అర్చకులు, ఈ యొక్క అర్చక సమైక్యకు అనాది నుండి సేవ అందిస్తున్నటువంటి పెద్దలందరూ కూడా ఈ సమావేశానికి ఈ రోజు అందరూ కూడా కూడుకొని సమావేశమై ఒక తగినటువంటి ప్రణాళికతో ముందుకు తీసుకువెళ్లాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ రోజు పత్రికా సమావేశాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భవిష్యత్తులో కూడా అనేక దేవాలయాలు పూర్తిగా మళ్లీ ధార్మిక బాట పట్టాలనే ఒక ఉద్దేశంతో మేము అర్చక సమైక్య ద్వారా ప్రతి నెల ఒక దేవాలయాన్ని దర్శించి ఆ దేవాలయంలో ఉండేటువంటి స్థితిగతులను కూడా పరిశీలించి దాని నివేదికను దేవాదాయ శాఖ వారికి, ప్రభుత్వం పెద్దలకు చేరవేసి ఆ దేవాలయం నిరంతరం ధూప దీప నివేదన జరిగే విధంగా తగినటువంటి ప్రణాళికకు మేము ముందుకెళ్తూ ఉన్నాము. కావున మా అర్చక సమైక్యకు అందరూ కూడా సహకరించవలసిందిగా కమిటీ సభ్యులందరూ కూడా మేము కోరుతూ ఉన్నాము. అలాగే ఈ కార్యక్రమం ఇచ్చేటువంటి అర్చక సోదరులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతూ, మా అందరికీ కూడా విన్నపం ఒకటే, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఇరు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రులకు అందరికీ కూడా పేరు పేరున మేము నమస్కరిస్తూ
మా అర్చకుల మీద ఎవరు దాడి చేసినా, మిమ్మల్ని దూషించినా, అది దేవాదాయ ధర్మాదాయ శాఖలో పనిచేసినా మరియు ప్రైవేట్ దేవాలయాలు పనిచేస్తూ ఉన్న ఎవరి మీదైనా కూడా ఎటువంటి దూషణ చేసినా, ఎటువంటి వారి మీద దాడి చేసినా, ఎటువంటి వారి మీద తగినటువంటి అవమానకరంగా సమాజంలో వాళ్ళని ఇబ్బంది పరిచే విధంగా చేస్తే తగినటువంటి శిక్ష ఇచ్చే విధంగా మీరు తగినటువంటి చట్టాన్ని అమలు చేయాల్సిందిగా మేము కోరుతూ ఈ రోజు ఈ అవకాశం